హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీజీ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీరు ఎప్పుడైనా ములక్కాయలతో మామిడికాయ ఆవకాయ పెట్టుకున్నారా? చాలా బాగుంటుంది. ఏ ఆవకాయ పెట్టుకోవాలని ఈ సీజన్లోనే పెట్టుకోవాలి కదా. అన్ని ఆవకాయలు మనం పెట్టుకుంటే వర్షాకాలంలో మనం రుచిగా తినచ్చు. పూర్వం అయితే జాడీలు పెట్టుకున్నవారు. ఇప్పుడా 10 కాయలతో పెట్టుకోవాలన్నా చాలా కష్టం అని అంటున్నారు. బయట కొనుక్కోకుండా నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే ఇంట్లోనే చక్కగా రుచికరంగా అన్ని రెసిపీస్ చేసుకోవచ్చు. అయితే రెసిపీలోకి వెళ్దామా? నేనైతే ములక్కాయలు మామిడి ఆవకాయ పెడుతున్నాను. ఫస్ట్ నేనైతే 6 ములక్కాయలకి 6 మామిడికాయలు తీసుకున్నాను. ఫస్ట్ ములక్కాయలను బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మామిడికాయలు తొక్క తీసి తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 5 చెంచాల ఆవగుండ, 5 చెంచాల కారం, 3 చెంచాల ఉప్పు, 1 చెంచా మెంతుగుండ, చిటికెడు పసుపు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకొని మామిడి తురుము కట్ చేసుకున్నాక ములక్కాయలు బాగా కలుపుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న పౌడర్ని కూడా కలిపి ఒక జాడీలోని వేసుకున్నాక ఒక చిన్న గ్లాస్లో ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 3 రోజులు బాగా ఊరిన తర్వాత చాలకపోతే మరికొంచెం నూనె వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. ములక్కాయల మామిడికాయ తురుము రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.